అవ్వకముందు 1,00,000 అడ్మిట్ అయినాక 1,00,000 రూపీస్ అయితే సరే వెళ్ళొచ్చిన తర్వాత అయితే బ్లడ్ టెస్ట్ కూడా చేశారు. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏ మెడిసిన్స్ వాడుతున్నావు ఏంటి. బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? మేము కూడా బాగున్నామండి, అల్హమ్దులిల్లా. ఇప్పుడైతే ప్రజెంట్ వేలూరులో అయితే ఉన్నాము. అంటే మీరు షార్ట్ వీడియో చూసినట్టుగా అయితే అర్థమై ఉంటుంది. వేలూరుకి అయితే వచ్చి ఉన్నామండి. అంటే నేను లాస్ట్ వీడియోలో అయితే మీకు చెప్పాను కదా, మాకు డాక్టర్ కాల్ చేసినప్పుడు మేము వేలూరుకి రావాలి అని. అప్పుడైతే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఆపరేషన్ థియేటర్ ఫుల్గా ఉంది, డేట్ ఖాళీ లేదని అయితే మాకు పంపించారండి ఊరికి. మేము కాల్ చేసినప్పుడు రండి అని అయితే చెప్పారు. ఇక మాకు ఆగస్టు 14కి అయితే డాక్టర్ కాల్ చేశారు, ఆగస్టు 15కి అయితే రమ్మని. సరే అనేసి అయితే చెప్పాము మేము డాక్టర్కి. ఇంకా మేము తీసుకుపోయిన లగేజ్ అయితే మేము ఏమీ అయితే తీయలేదండి. తీసుకుపోయిన లగేజ్ మొత్తం మేము అలాగే పెట్టి ఉన్నాము. ఇంకా అందుకని డాక్టర్ కాల్ చేయగానే ఇంకా ఆగస్టు 15కి అయితే వచ్చాము మేము ఊరికి. ఆ రోజైతే ఫుల్గా వర్షం పడుతూ ఉన్నది. అంటే ఇప్పుడైతే వర్షాలు అయితే ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ వేలూరులో కూడా. ఇక మేము వచ్చేసరికి అయితే ఫుల్ వర్షం పడుతుంది. రాత్రి అయితే 8 అయితే అయిపోయింది మేము ఇక్కడికి వచ్చేసరికి వేలూరుకి. ఇక మళ్ళా మధ్యలో మాకైతే డాక్టర్ కాల్ చేశారు, మీరు సీదా వచ్చి హాస్పిటల్కి రండి, మీతో మాట్లాడాలి అని అయితే చెప్పారు. అంటే కొన్ని అయితే పేపర్ వర్క్ అయితే ఉంది, కొంత ప్రాసెస్ అయితే ఉంది, మీరు డైరెక్ట్ హాస్పిటల్కి రండి, మళ్ళీ రేపు అయితే లేట్ అవుతుంది, రేపు మీకు డాక్టర్ అపాయింట్మెంట్ అయితే రిలీజ్ చేస్తాము ఆన్లైన్లో అని అయితే చెప్పారు. ఇక సరే అని మేమైతే సీదా హాస్పిటల్కి అయితే వచ్చామండి. వచ్చిన తర్వాత ఇంకా మాకు చెప్పారు డాక్టరు, ఇక అయితే మాకు డాక్టర్ చెప్పారు ప్లేసు వాల్ బిల్డింగ్ అని అయితే అంటారండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏమో అడ్మిట్ అయి ఉన్నాం కదా, ఇక్కడికైతే రమ్మని అయితే చెప్పారు డాక్టర్. ఇక సరే అని మేమైతే ఇక్కడ వాల్ బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చామండి. సెక్యూరిటీ అయితే మాకు పంపించలేదు లోపలికి. ఎవరైనా అడ్మిట్ అయి ఉన్నారా, ఇది పాస్ చూపించండి అని అయితే అడిగారు. లేదు సార్, మాకు డాక్టర్ అయితే కాల్ చేశారు, అడ్మిషన్ ఉంది మాకు ఈరోజు అంటే, ఏది డాక్టర్కి కాల్ చేయండి అని అయితే చెప్పారు. ఇక మా ఆయన అండి కాల్ చేశారు డాక్టర్కి. కాల్ చేస్తే డాక్టర్ రిప్లై చేశారు. చేసిన వెంటనే మాట్లాడి మాకైతే పంపిమని అయితే చెప్పారు సెక్యూరిటీతో. ఆ తర్వాత మాకైతే లోపలికి పంపించారండి. ఇక లోపలికి వచ్చిన తర్వాత బి బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ అండి, అక్కడికైతే రమ్మన్నారు. అయితే ఇక పైకి వచ్చి సిస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పండి అని అయితే చెప్పారు. షేక్ ఆరిఫ్ అని చెప్పండి, మెడికల్ కార్డ్ చూపించండి అని అయితే చెప్పారు. ఇక లోపలికి వచ్చి మేము సిస్టర్తో అయితే మాట్లాడినాము. ఇంకా సిస్టర్ వచ్చి మళ్ళీ డాక్టర్ పేరు ఏం పేరు, ఎవరు కాల్ చేసిందంటే మేము చెప్పాము జోయల్ సార్ అని. చెప్తానే కాల్ చేసి అయితే ఇలా షేక్ ఆరిఫ్ అంట వచ్చి ఉన్నారు సార్ అంటే, వెయిట్ చేయమనండి నేను వస్తాను అని అయితే చెప్పారు. ఇక మేము వెళ్ళి అడ్మిషన్ ఆఫీస్ రూమ్ అండి, అదే వీడియో కూడా వేశాను నేను, చూడండి మీరు. అక్కడికి అయితే వెళ్ళి వెయిట్ చేసాము. అంటే చాలాసేపు ఉన్నామండి, డాక్టర్ వేరే వర్క్లో ఉన్నారు, అందుకని అయితే చాలా లేట్ అయిపోయింది. 9:30కి అయితే డాక్టర్ వచ్చారండి. ఇక అంతవరకు అయితే మేము హాస్పిటల్లో అంటే మాకు ఇక రూమ్ దగ్గరికి వెళ్ళాలన్నా టైం లేదనమాట. సార్ డాక్టర్ వచ్చి డైరెక్ట్ ఇక్కడికి రండి హాస్పిటల్కి, మళ్ళీ 9 అయితే నేనైతే వెళ్ళిపోతాను, లేట్ అవుతుంది అని అయితే చెప్పారు. ఇక సరే అని మేమైతే సీదా హాస్పిటల్కి వచ్చాము. డాక్టర్ 9:30కి అయితే డాక్టర్ వచ్చారండి. వచ్చిన తర్వాత అయితే మాట్లాడినారు, షేక్ ఆరిఫ్ అంటే మీరేనా అని అయితే మాట్లాడి, ఇక కొన్ని అయితే ప్రాసెస్ ఉన్నాయి, పేపర్ వర్క్ అయితే ఉంది, సర్జరీ చేయాలని తొందరలోనే చేయాలని అయితే ఉన్నాము అని అయితే కొన్ని పేపర్స్ అయితే తెచ్చారు. కొన్ని చోట్ల అడిగి అంటే ఎలా వచ్చింది ప్రాబ్లం ఎలా అని అయితే కొన్ని అడిగి అయితే దాంట్లో రాశారు. ఏ మెడిసిన్స్ వాడుతున్నావు అని అన్ని క్లారిటీగా అయితే అడిగారు. ఆ తర్వాత నాకు అడిగారు ఏమవుతారు మీరు అని, అంటే వైఫ్ అని చెప్పాను. నేను కూడా కొన్ని చోట్ల సైన్ అయితే చేయమన్నారు, నేను కూడా చేశాను, మా ఆయనతో కూడా చేయించుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ కిందికి రూమ్లోకి అయితే పిలుచుకొని వచ్చి మా ఆయనకైతే అంటే కొన్ని టెస్ట్లు అయితే చేశారు. కాలు అనేది ఎలా అంటే ఎక్సర్సైజ్ లాగా, నువ్వు నడవగలుగుతున్నావా, కాలు ఇలా పైకెత్తు, ఇలా సైడు అని కొన్ని ఎక్సర్సైజ్ లాగా అయితే చేయించారు. కానీ మా ఆయన చేయలేకపోయాడు, నొప్పి ఉందని అయితే చెప్పారండి. ఇక సరే అని అయితే మాకు ఒక అంటే 1,00,000 రూపీస్ డబ్బు కట్టండి అని అయితే ఒక స్లిప్ అయితే రాసిచ్చారు మాకు. ఆ తర్వాత అయితే మళ్ళీ రేపు అపాయింట్మెంట్ అయితే రిలీజ్ చేస్తాను నేను, రేపు ఉదయాన్నే మీరు ఫస్ట్ వెళ్ళి టెస్ట్లు ఇవ్వండి అంటే, మేము లాస్ట్ టైం అయితే టెస్ట్లు ఇవ్వలేదండి. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు టెస్ట్లు అయితే ఏమి ఇవ్వకండి, మీరు ఎప్పుడు అడ్మిషన్కి వస్తారో అప్పుడే టెస్ట్లు ఇవ్వండి అని అయితే చెప్పారు.
అందుకని మేము ఇంకా నెక్స్ట్ డే ఉదయం మేము వచ్చిన నెక్స్ట్ డే ఉదయాన్నే టెస్ట్లు ఇవ్వండి అని అయితే డాక్టర్ చెప్పారు. ఇక అపాయింట్మెంట్ కూడా రిలీజ్ చేశారండి ఆన్లైన్లో. మళ్ళీ నెక్స్ట్ డే అపాయింట్మెంట్ కూడా రిలీజ్ చేశారండి ఆన్లైన్లో. ఫస్ట్ వెళ్ళి టెస్ట్లు ఇవ్వండి, ఆ తర్వాత డబ్బులు కూడా కట్టండి 1,00,000 రూపీస్. ఆ తర్వాత అయితే మీరు డాక్టర్తో కన్సల్ట్ అవ్వండి అని అయితే చెప్పారు. ఇక సరే అని మేమైతే రూమ్కి అయితే వెళ్ళాము. అప్పుడు రూమ్కి వెళ్ళేసరికి 11 అయితే అయిందండి. చాలా లేట్ అయిపోయింది. ఆ టైంకి అయితే మేము భోంచేసి తినేసి అయితే ఇంకా వెళ్ళాము రూమ్కి. అయితే ఉదయాన్నే 6కి అయితే వచ్చాము. ఎక్స్రే, ఈసీజీ ఇంకా కొన్ని బ్లడ్ టెస్ట్లు అయితే ఇచ్చారండి డాక్టరు. అవి ఉదయాన్నే వచ్చి అవి కూడా చేయించుకున్నాము. చేయించుకున్న తర్వాత 1,00,000 రూపీస్ కూడా కట్టేసాము. ఆ తర్వాత అయితే మాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉన్నది. ఆ తర్వాత అయితే డాక్టర్తో మాట్లాడినాము. ఆమె అనస్థీసియా డాక్టర్ అంట. అక్కడికి వెళ్ళి మాట్లాడినాము. కొన్ని చోట్ల ఆమె కూడా కొంత పేపర్ వర్క్ ఉంటే అంత మమ్మల్ని అడిగి మొత్తం అయితే రాసుకుంది. దాంట్లో నేను కూడా కొన్ని చోట్ల సైన్ చేశాను. అప్పుడు మా ఆయన నేను కంపల్సరీ, ఇంకా నేను వైఫ్ కాబట్టి ప్రతి ఒక్క చోట నాతో అయితే సైన్ చేయించుకుంటున్నారు. ఇక సరే మీకైతే రేపు అడ్మిషన్ ఉంది, ఈ పేపర్స్ అయితే తీసుకొని వెళ్ళండి అడ్మిషన్కి వెళ్ళేటప్పుడు అని అయితే ఆ పేపర్స్ అయితే మాకు ఇచ్చారండి. ఇక మేమైతే అవి తీసుకొని అయితే రూమ్కి వెళ్ళాము. ఆ రోజు కూడా మధ్యాహ్నం అయితే అయిపోయింది అన్నమాట. మళ్ళీ ఇక నెక్స్ట్ డే అయితే 8:30కి అయితే రమ్మన్నారు అడ్మిషన్కి. ఇంకా నెక్స్ట్ డే అంటే ఆగస్టు 17కి అయితే అడ్మిట్ చేశారు. అంటే ఉదయాన్నే అయితే వచ్చాము మేము. 8:30కి రాగానే అయితే డాక్టర్స్ ఉన్నారు, మాతో మాట్లాడిన డాక్టర్స్ అయితే ఉన్నారు అక్కడ. చూసి ఇక మాట్లాడి మేము ఇచ్చిన పేపర్స్ అన్నీ చూసుకొని ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ రోజు అంటే మేము టెస్ట్లు చేయించుకున్నాం కదా, అంటే 16 రోజు మేము 15కి వచ్చాము. 16 రోజు అయితే ఒక బ్లడ్ డోనర్కు కూడా మీరు బ్లడ్ డొనేట్ చేసేయండి అని అయితే డాక్టర్ చెప్పారు. మా ఆయనకైతే బ్లడ్ అయితే తక్కువ ఉందని చెప్పారండి. అందుకోసమే మీరు బ్లడ్ డొనేట్ చేసేయండి ఫస్ట్. ఆ తర్వాత మేము అదే సర్జరీ చేసేటప్పుడు ఏ గ్రూప్ కావాలో మేము అరేంజ్ చేస్తామని అయితే చెప్పారు. అందుకని నేను మా తమ్ముడికి అయితే కాల్ చేశాను. అంటే మేము ఇక్కడ అడిగి చూసామండి, ఎవరన్నా ఉంటారా ఇస్తారా అని అయితే. కానీ ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు అయితే లేదు, ఇంకా కొత్త ఊరు కదా. అయినా మాకు తెలిసిన చోట అయితే కొన్ని చోట్ల అయితే అడిగాము, కానీ ఎవరు లేరండి. ఏమన్నా డబ్బులకి ఏమైనా ఇస్తారేమో అని కూడా అడిగాము, కానీ డబ్బులకి అయితే ఇవ్వరంట. రీప్లేస్మెంట్ చేయాల్సిందే, డబ్బులకి ఇవ్వము అని అయితే చెప్పారు. ఇక సరే అని మా తమ్ముడికి అయితే కాల్ చేశాను. తను సరే వస్తానని చెప్పి మా తమ్ముడు మా చిన్నమ్మ అయితే ఆ రోజు ఆగస్టు 16కి అయితే 6 కల్లా వచ్చేసారండి. 6:30 కల్లా రాత్రి. ఇక రాగానే మేము హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి మాట్లాడి, మళ్ళీ రేపంటే అడ్మిషన్ ఉంది కదా, లేట్ అయిపోతుంది ఏమో అని అయితే మేము ఆ రోజు అయితే మాట్లాడి అయితే బ్లడ్ డొనేట్ చేసేసాము. ఇక అప్పుడైతే ఆ పని కూడా అయిపోయింది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము ఇక్కడికి వచ్చామండి. సీదా రాగానే అయితే సార్ అడిగారు, ఇక డాక్టర్ మాట్లాడి బ్లడ్ కూడా డొనేట్ చేశారా అని అయితే అడిగారు. అవును సార్ చేశాము నిన్న నేనైతే. ఓకే అని అయితే చెప్పి ఇక మేము ఇక్కడికి రాగానే ఇకో 1,00,000 అయితే, అంటే నిన్న 1,00,000 రూపీస్ కట్టాము. మళ్ళీ అడ్మిట్ చేసుకునే ముందు 1,00,000 రూపీస్ కట్టాలి అని అయితే చెప్పారు. అంటే టోటల్గా 2 lakhs అయితే కట్టామండి. ఆ రోజు కూడా కట్టేసి అడ్మిషన్ చేసుకున్నారు. అంటే చాలా పెద్ద సర్జరీ కదండి, అందుకని అన్నమాట. అమౌంట్ కూడా చాలా కదా ఇది, అందుకని అయితే అలాగే కట్టాలంట ఇది అమౌంట్ అయితే. అదే అడ్మిట్ అవ్వకముందు 1,00,000, అడ్మిట్ అయినాక 1,00,000 రూపీస్ అయితే కట్టాము. ఇక కట్టిన తర్వాత మాకైతే బెడ్ నెంబర్ అయితే 20 అని కట్టిన తర్వాత ఇచ్చారు. మా బెడ్ నెంబర్ 20 అండి, అక్కడికి వెళ్ళండి అని అయితే చెప్పారు. ఇక రాగానే అయితే సిస్టర్ అయితే ఇక్కడ యూనిఫామ్ ఇస్తారండి. అంటే పేషెంట్కి డిశ్చార్జ్ అయ్యే వరకు అయితే యూనిఫామ్లోనే ఉండాలి. యూనిఫామ్ చేంజ్ చేసుకున్న తర్వాత ఒక 10-20 మినిట్స్కి అయితే మా ఆయనకి ఎక్స్రే చేయించాలని అయితే పిలుచుకుపోయారు. ఆ వీడియో కూడా నేను చేశాను, చూడండి. మీరు కావాలంటే ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను, చూడండి. అప్పుడైతే ఎక్స్రే కూడా చేయించారు. వెంటనే ఎక్స్రేకి అయితే వెళ్ళొచ్చాము. ఎక్స్రేకి వెళ్ళొచ్చిన తర్వాత అయితే బ్లడ్ టెస్ట్ కూడా చేశారండి. మళ్ళీ సిస్టర్ వచ్చి ఏం చెప్పారంటే, నువ్వు ఏ మెడిసిన్స్ వాడుతున్నావు, నీకు ఎలా వచ్చింది ప్రాబ్లం అని అయితే మొత్తం అంతా మళ్ళీ పేపర్ వర్క్ ఉంటుందండి. అంటే అడ్మిట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి అనేది ఇలా పేపర్ వర్క్ ఉంటుంది. మీకు ఎలా వచ్చింది ప్రాబ్లము, ఎన్ని రోజుల నుంచి ఉంది, దాని ముందు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా,
ఏ మెడిసిన్స్ వాడుతున్నావు నువ్వు, బీపీ ఉందా, షుగర్ ఉందా అని అయితే ప్రతి ఒక్క విషయం అయితే అడుగుతారు. దాంట్లో అంతా పేపర్లో అయితే రాస్తారన్నమాట. ఇక మా ఆయనతో కూడా సైన్ చేయించుకున్నారు. దాంట్లో కూడా నేను కూడా సైన్ చేశాను. సర్జరీ అయితే రేపు చేయాలని అయితే ప్లాన్ ఉంది అని అయితే చెప్పారండి డాక్టరు. చూడాలి మరి. ఇక అయితే టెస్టులు అయితే చేస్తున్నారు. కొన్ని టెస్టులు కూడా చేశారు. మళ్ళీ లాస్ట్లో నర్స్ వచ్చి ఏం చెప్పారంటే, నువ్వు ఏ మెడిసిన్స్ వాడకు, నేను వచ్చే నీకు మెడిసిన్ ఇస్తాను, కొన్ని దాంట్లో స్టాప్ చేశారు డాక్టర్ అని అయితే చెప్పారండి. ఓకేని నేను ఏదైతే వాడలేదు. ఇక డాక్టర్ వచ్చి లాస్ట్ మాకి మొత్తం అయితే స్టాప్ చేసేసారు. ఒకే ఒక మెడిసిన్స్ అయితే తినమన్నారు. ఓకే అని ఇంకా మెడిసిన్స్ అయితే తిన్నాడండి మా ఆయన. ఇంకా రేపైతే సర్జరీ అని అయితే చెప్తున్నారు. చూడాలి మరి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఆయన కోసం ప్రే చేయండి, దువా చేయండి, మంచి అవ్వాలని అయితే దువా చేయండి. అలాగే చూస్తుండండి, నా వీడియోస్ ఫాలో అవ్వండి. ప్రతి ఒక్క వీడియో అనేది నేను పెడతాను, మీతో షేర్ చేసుకుంటాను. ఎలా ఉంది ట్రీట్మెంట్, ఎలా జరిగింది, సర్జరీ ఎలా ఉంది, ఎలా ఉన్నాడు మా ఆయన అనేది ప్రతి ఒక్కటి అనేది నేను అప్డేట్ ఇస్తుంటాను. చూస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.